ప్రైజ్ ద లార్డ్. యాత్రికుని ప్రయాణము జాన్ బన్యన్ మొదటి భాగం. క్రైస్తవుడు. ఆ మీదట నీవు ఏమి చేసితివి? నిరీక్షణ. ఆయన నన్ను రక్షించుటకు మనస్సు గలవాడని నేను తలంచుట లేదు గనుక ఆయనను నమ్మలేదు గదా అని నాకు తోచిన ఆక్షేపణలను చేసి తిని. క్రైస్తవుడు. అందుకు విశ్వాసి ఏమనెను? నిరీక్షణ. నన్ను దేవుని యొద్దకు వెళ్ళి చూడుమనెను. అందుకు నేను అది తగని తెగువ అనినప్పుడు అతడు కాదు కాదు, నీవు వచ్చుటకు పిలువబడి ఉన్నావని. రోమా 4వ అధ్యాయము 5వ వచనము, కొలస్సి 1వ అధ్యాయము 14వ వచనము, మొదటి పేతురు 1వ అధ్యాయము 19వ వచనము పలికి నేను నిర్భయముగా వచ్చుటకు నన్ను ధైర్యపరచు నిమిత్తము యేసు రచింపచేసిన ఒక పుస్తకము నాకిచ్చి, దీనిలో ప్రతి వాక్యమును ఇహపరలోకముల కంటే స్థిరముగా ఉన్నదని ఆ పుస్తకమును గూర్చి చెప్పెను. మత్తాయి 24వ అధ్యాయము 35వ వచనము, 5వ అధ్యాయము 18వ వచనము. అప్పుడు నేను దేవుని యొద్దకు వచ్చి ఏమి చేయవలెనని అడిగినందుకు తన కుమారుని బయలుపరచుటకు నీవు మోకాళ్ళుని. దానియేలు 6వ అధ్యాయము 10వ వచనము, కీర్తనలు 95వ అధ్యాయము 7వ వచనము. మన పూర్వకముగా ఇర్మియా 29వ అధ్యాయము 12, 13 వచనములు. తండ్రి అయిన దేవుని వేడుకొనవలెనని నాతో చెప్పెను. క్రైస్తవుడు. సరే, నీకు బోధించబడిన ప్రకారము చేసితివా? నిరీక్షణ. అవును, పదే పదే ఆ విధముగా ప్రార్థించి తిని. క్రైస్తవుడు. మంచిది. తండ్రి నీకు కుమారుని బయలుపరిచెనా?